ప్రతిరోజు కూడా దైనందిన జీవితాన్ని బట్టి మనము ప్రార్థిస్తూ ప్రభువు మనకిచ్చినటువంటి జీవితాన్ని బట్టి, కృపను బట్టి మనము ప్రతిదినము ప్రార్థించాలి. క్రైస్తవునికి ప్రార్థన ఎలాంటిది అంటే ఊపిరి వంటిది. ఎలాంటిదండి? ఊపిరి వంటిది. ఊపిరి ఆగిపోతే ప్రాణం పోతుంది. ప్రార్థన ఆగిపోతే నీ క్రైస్తవ్యం అక్కడితో చచ్చిపోయినట్టే. జాగ్రత్తగా గమనించండి. ప్రార్థన అనేది మన బ్రతుకులను స్థిరపరచగలదు. ప్రార్థన అనేది మన బ్రతుకులను కట్టగలదు. ప్రార్థన ద్వారానే అనేక మందికి మనము ఆశీర్వాదకరముగాను దీవెనకరంగాను మార్చబడగలము. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ప్రార్థన అనే ఆయుధము ద్వారా అపవాదిని జయించగలం.